So, very good evening, pleasant good evening to all. రిమైనింగ్ వాళ్ళు కూడా ఇంటిమేట్ చేయండి మా జాయిన్ అవ్వమని. Good evening, sir. గుడ్ ఈవినింగ్ గురునాథ్. సో మీకు ఇది ఫౌండేషన్ కోర్స్ మా, మీకు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ మా, ఓకేనా? స్కిల్ డెవలప్మెంట్ సబ్జెక్టు లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఓకేనా? దిస్ skill development subject name is logistics and supply chain management, ఓకేనమ్మా? సో మనకి ఇది 50 మార్క్స్ సేమ్. మీరు ఎట్లా ఫస్ట్ సెమిస్టర్లో ఇన్సూరెన్స్ ప్రమోషన్ నేర్చుకున్నారో ఇక్కడ కూడా మీకు దెర్ ఆర్ టూ స్కిల్ డెవలప్మెంట్ సబ్జెక్ట్స్ ఆర్ దేర్. యూ షుడ్ బి అడాప్ట్. సో వాటిని కూడా మీరు అడాప్ట్ చేసుకున్నారు. ఇది ఎల్ఎస్ఎం, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, అండ్ ఆల్సో అడ్వర్టైజింగ్. సో ఫర్ దిస్, సో దీని విషయానికి వస్తే మీకు ఇది డీల్ చేయడం జరుగుతుంది ఈ సబ్జెక్ట్ని. మీకు ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అండ్ ఆల్సో ఫర్ టు గెయిన్ ది నాలెడ్జ్ అబౌట్ ది కామర్స్ యాక్టివిటీస్, ఓకేనా? సో వాణిజ్య కార్యకలాపాల గురించి కూడా మనం నేర్చుకోగలుగుతాం, అంటే బిజినెస్ గురించి మనం నేర్చుకోగలుగుతాం మా ఇందులో. సో లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇక్కడ హియర్ మనకి టూ వర్డ్స్, దెర్ ఆర్ టూ వర్డ్స్ ఆర్ దేర్, టూ వర్డ్స్ ఆర్ దేర్. వైట్ వచ్చి లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సో వైట్ వచ్చి లాజిస్టిక్స్ ఉంది, ఇంకోటి వచ్చి సప్లై చైన్ మేనేజ్మెంట్, ఓకేనా? సప్లై చైన్ మేనేజ్మెంట్. లాజిస్టిక్స్ అంటే ఎవరికైనా ఐడియా ఉందమ్మా? లాజిస్టిక్స్ అంటే ఏమ్మా? లాజిస్టిక్స్ అంటే ఐడియా ఉంది ఎవరికైనా? సో ఇక్కడ మనం బిఫోర్ మీకు టాపిక్లోకి వెళ్ళే ముందు, అంటే సిలబస్లోకి వెళ్ళే ముందు మనం ఆబ్జెక్టివ్స్ నేర్చుకున్నాం. ఏంటి లర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇది వచ్చి మీకు లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇది పేపర్ నేమ్ వచ్చి. నెక్స్ట్ ఫస్ట్ మా సమ్మరైజ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ మార్కెటింగ్ అండ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్. సో మనం ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, దీనివల్ల మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మార్కెటింగ్ గురించి, అదే అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ మార్కెటింగ్ అండ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్, అంటే మార్కెటింగు అదేవిధంగా లాజిస్టిక్ నిర్వహణ మధ్య ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ని, అంటే ఆ సంబంధాన్ని, వాటి మధ్య ఉన్నటువంటి తేడాలని మనం నేర్చుకోవచ్చు. అదేవిధంగా అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇన్ కనెక్షన్ విత్ ప్రోడక్ట్స్. సో మనకి ఇక్కడ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంది, ఇది మళ్ళీ మీకు చెప్తాను బ్రీఫ్గా. సో దీంట్లో ఈ కాన్సెప్ట్లో ఉన్నటువంటి ఈ ఈ టాపిక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అవేర్నెస్ వీ విల్ హ్యావ్ టు గెయిన్ ది అవేర్నెస్. సో అవేర్నెస్, అవగాహన అనేది మనం దీనిపైన పెంచుకోవచ్చు. అదేవిధంగా అండర్స్టాండింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ సెల్లర్ అండ్ సప్లయర్స్. సో ఇంకా మనం ఏం అర్థం చేసుకోవచ్చు? సో ఇంకా ఎన్ని రకాల అమ్మకందారులు అదేవిధంగా సప్లైదారులు ఉన్నారు.
వాళ్ళకు ఎన్ని రకాలు ఉన్నారు అని కూడా మనం తెలుసుకునేకి ఆస్కారం అనేది ఉంది మా. నెక్స్ట్, evaluate the best logistic method among all means of transport operations. సో ఇక్కడ రవాణా కార్యకలాపాలు జరగాలి అని అంటే ఏ లాజిస్టిక్ మెథడ్ మనకి సరిపోతుంది, ఓకేనా. ఖచ్చితంగా బాగా జరగాలి అని అంటే ఆ, ఏది అనేది మనం తెలుసుకోవచ్చు అది కూడా. అండ్ అనాలిసిస్ ఆఫ్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీస్, ఆన్లైన్ అండ్ ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అంటే వస్తువుల యొక్క పంపిణీ వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఆన్లైన్కి భౌతికంగా అంటే ఆన్లైన్లో జరిగేటువంటి పంపిణీ కానీ ఆఫ్లైన్ అంటే భౌతికంగా జరిగేటువంటి పంపిణీ విధానం మధ్య ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్స్ని, ఆ నాలెడ్జ్ని మనం విశ్లేషణ చేయడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది. అదేవిధంగా కంపేర్ ది లాజిస్టిక్స్ ఇన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సినారియో. సో ఇక్కడ మనం ఇంకోటి ఏం చేయొచ్చు, సో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క లాజిస్టిక్స్ ఏ విధంగా ఉంది అని మనం చేస్తూ నేర్చుకుంటూ వాటి మధ్య ఉన్నటువంటి కంపారిజన్. సో నేషనల్ లెవెల్లో ఎలా ఉంది, జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉంది, అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉంది అని మనం తెలుసుకుంటాం. అదేవిధంగా డిజైన్ ది డెవలప్ ఏ న్యూ మెథడ్స్ అండ్ మోడల్స్ ఆఫ్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే ఈ యొక్క లాజిస్టిక్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ అంటే వివిధ పద్ధతులు, లాజిస్టిక్స్లో ఉన్నటువంటి వివిధ పద్ధతులు ఏ విధంగా డెవలప్ జరుగుతూ ఉంది, ఏ విధంగా అది కంపారిజన్ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సో సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఏ విధంగా దీని యొక్క పద్ధతులు అవలంబిస్తున్నారు ఏంటి అనేది మనం టోటల్గా ఈ సబ్జెక్ట్ నుంచి మనం నేర్చుకుంటాము, ఓకేనా. సో ఫస్ట్ యూనిట్ వన్లో మీకు ఏమేమి కాన్సెప్ట్స్ వస్తాయంటే ఒకసారి చూద్దాం. సో మీకు మొత్తం ఈ ఈ పేపర్స్లో, ఈ స్కిల్ డెవలప్మెంట్ పేపర్లో లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్లో మీకు 3 యూనిట్స్ ఉంటాయి. ఇట్స్ ఫర్ 50 మార్క్స్. సో ఇది వచ్చి మీకు 50 మార్క్స్. సో ఫస్ట్ ఫంక్షన్స్ ఆఫ్ లాజిస్టిక్స్. అసలు ఫస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సో ఫస్ట్ చూద్దాం లాజిస్టిక్స్ అంటే ఏమంటారంటే తెలుగులో సరుకు పంపిణీ విధానాన్ని లాజిస్టిక్ అంటారు. సరుకు పంపిణీ విధానాన్ని లాజిస్టిక్స్ అంటారు. ఇప్పుడు సరుకు ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిణీ చేస్తాం మనం? సరుకు ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిణీ చేస్తాం? తయారీదారుల నుంచి వినియోగదారులకి సరుకును అనేది ఏం చేస్తాం? పంపిణీ చేస్తాం, అవునా? సో ఉత్పత్తి కేంద్రాల్లో తయారైనటువంటి వస్తువులను, సరుకును తదుపరి ఉత్పత్తి కేంద్రాల నుండి వినియోగ కేంద్రాలకు పంపిణీ చేయడాన్ని లాజిస్టిక్స్ అంటారు. సరుకు పంపిణీ విధానాన్ని లాజిస్టిక్స్ అంటారు. అంటే రవాణా ద్వారా సరుకు పంపిణీని, సరుకు రవాణా పంపిణీ చేయడాన్ని, సరుకు రవాణాని పంపిణీ చేసే విధానాన్ని లాజిస్టిక్స్ అంటారు. సరుకు రవాణా అంటారు. లాజిస్టిక్స్ అంటే సరుకు రవాణా, ఓకేనా. లాజిస్టిక్స్ అంటే సరుకు రవాణా అంటారు తెలుగులో. సో సరుకు రవాణా విధానాన్ని లాజిస్టిక్స్ అంటారు. సో ఎక్కడ సరుకు పంపిణీ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడికి రవాణా అవుతా ఉంది అంటే ఉత్పత్తి కేంద్రాల నుండి వినియోగ కేంద్రాలకు సరుకు అనేది పంపిణీ, రవాణా అనేది జరుగుతూ ఉంది. రవాణా ఏ మార్గాల ద్వారా జరగచ్చు అంటే మనకి 4 రకాలు ఉన్నాయి. మెయిన్గా వచ్చి వాయు రవాణా, జల రవాణా, రోడ్డు రవాణా, రైలు రవాణా. సో ఇట్లా మనకి 4 రవాణాలు ఉన్నాయి. సో ఇవి సరుకు నువ్వు ఏ మార్గానైనా ఎంచుకోండి, కానీ సరుకు రవాణా విధానాన్ని లాజిస్టిక్స్ అంటారు. లాజిస్టిక్ అంటే మీరు ఇప్పుడు చూడండి, ఒక కంటైనర్ లారీ ఉంటుంది. లారీ పైన వాళ్ళు రాసుంటారు ఏమని, లాజిస్టిక్స్. పెద్దవి ఉంటాయి కంటైనర్స్, పెద్ద కంటైనర్లు ఉంటాయి. ఆ కంటైనర్లు ఏముంటాయంటే కార్స్, ఇంకేదన్నా సరుకులు ఇవన్నీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, అంటే పంపిణీ అవుతూ ఉంటాయి, రవాణా అవుతూ ఉంటుంది. ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగ కేంద్రాలకి సరుకును రవాణా చేసే విధానాన్ని
లాజిస్టిక్స్ అంటారు. లాజిస్టిక్స్ అనగా సరుకు రవాణా విధానం. సరుకు రవాణా విధానాన్ని లాజిస్టిక్స్ అంటారు. అర్థమైందమ్మా లాజిస్టిక్స్ అంటే? ఏమ్మా? Yes, sir. నెక్స్ట్ అండ్ కమ్ టు ది సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్. సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో సప్లై చైన్ మేనేజ్మెంట్ నిర్వహణ అంటారు. సప్లై చైన్ నిర్వహణ అంటే సప్లై ఎలా జరుగుతుంది? వన్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? మీకు ఇక్కడ ఉన్నాడు, ఒక నిమిషం. మనకి వైట్ బోర్డు వస్తుంది. డిస్ప్లే అవుతుంది కదమ్మా? ఏమ్మా? Okay, sir. ఇప్పుడు సప్లైదారులు ఉంటారమ్మా, ఓకేనా? ఒక నిమిషం. ఇది కొంచెం కష్టమేమా ఇది, మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడు సప్లైదారులు ఉంటారు. ఫస్ట్ మనం ఏం చేయాలి? సరుకు ఉత్పత్తి చేయాలంటే ఫస్ట్ మనకి ఏముండాలి? ఆ? సరుకు ఉత్పత్తి చేయాలంటే ఫస్ట్ మనకి ఏముండాలి? ముడి సరుకులు సార్. వెరీ గుడ్. రా మెటీరియల్స్. రా మెటీరియల్స్ అనేది ఉండాలి. రా మెటీరియల్స్తో పాటు రా మెటీరియల్స్ని మనం ఏం చేయాలి? కొనుగోలు చేయాలి. సో రా మెటీరియల్స్ని కొనుగోలు చేసి రా మెటీరియల్స్ని మనం కొనుగోలు చేసి ఏం చేస్తాం? సప్లైదారులకి అందిస్తాం. అంటే సప్లయర్స్ ఉంటారు కదా, సప్లయర్లు ఏం చేస్తారు? రా మెటీరియల్స్ నుంచి సప్లైదారులు ఏం చేస్తారు? ముడి పదార్థాలని సప్లై చేస్తారు. ఎవరికి సప్లై చేస్తారు ముడి పదార్థాలని? ముడి పదార్థాలను ఎవరికి సప్లై చేస్తారు సప్లైదారులు? తయారీదారులకి, అంటే ఉత్పత్తిదారులకి, మ్యానుఫ్యాక్చరర్స్కి సప్లై చేస్తారు. మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చి ఏం చేస్తారు? వస్తువులని తయారు చేస్తారు. ఉత్పత్తిదారులు వచ్చి వస్తువుల్ని తయారు చేస్తారు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఎవరికి పంపిణీ చేస్తారు? వాళ్ళ నుంచి ఎవరికి వస్తుంది మళ్ళీ? చెప్పండి మా. వాళ్ళ నుంచి ఎవరికి వస్తుంది? ఉత్పత్తిదారుల నుంచి. వినియోగదారులు. డిస్ట్రిబ్యూటర్స్, పంపిణీదారులు. అంటే దీంట్లో రవాణాదారులు ఉంటారు. రవాణాలు అంటే పంపిణీదారులు ఏంటంటే పంపిణీ చేసేటువంటి పంపిణీదారులను ఏమంటారంటే రవాణా కూడా అని చెప్పొచ్చు. అంటే వీటి రవాణాలో అనుసంధానమైనటువంటి వాళ్ళు పంపిణీదారులు. ఆ సరుకుని ఏం చేస్తారు? ఉత్పత్తిదారుల నుంచి పంపిణీదారులకు వస్తుంది, అంటే డిస్ట్రిబ్యూటర్స్. ఆ డిస్ట్రిబ్యూటర్లు ఏం చేస్తారు? డిస్ట్రిబ్యూటర్స్కి వచ్చి పంపిణీదారుల నుంచి ఎవరికి? టోకు వర్తకులకి, హోల్సేలర్స్కి వస్తుంది. హోల్సేలర్స్ నుంచి రీటైలర్స్ నుంచి ఎవరికి? చిల్లర వర్తకుల నుంచి ఎవరికి వస్తుంది? వినియోగదారుడికి. సో దీన్ని ఏమంటారంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. మీకు అది మళ్ళీ దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ రా మెటీరియల్స్, ముడి పదార్థాల నుంచి సప్లైదారుల నుంచి ఉత్పత్తిదారుల నుంచి పంపిణీదారుల నుంచి టోకు వర్తకుల నుంచి చిల్లర వర్తకుల నుంచి వినియోగదారులు. సో ఈ విధంగా మనకి వస్తువులు అనేటివి సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. ప్రోడక్ట్స్ అనేటివి
గూడ్స్ అనేటివి సప్లై జరుగుతుంది. సో ఈ ఎంటైర్ సప్లై విధానాన్ని, ఈ యొక్క సప్లై, ఈ మొత్తం సప్లై విధానాన్ని ఏమంటారంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఓకేనా? సో మీకు నేను తర్వాత దానికి చెప్తాను. సో ఇందులో ఏమొస్తాయంటే లాజిస్టిక్స్. సో సరుకు రవాణా వల్ల అంటే లాజిస్టిక్స్ ఏ విధులు నిర్వర్తిస్తాయి, అదేవిధంగా స్ట్రక్చర్ ఆఫ్ లాజిస్టిక్స్, లాజిస్టిక్స్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, లాజిస్టిక్స్ యొక్క వ్యయాలు ఏంటి, అదేవిధంగా మోడ్స్ ఆఫ్ లాజిస్టిక్స్ ఎన్ని రకాలు ఉన్నాయి మనకి మోడ్స్ అంటే, అదేవిధంగా ఆ, ఇప్పుడు 21వ శతాబ్దంలో ఈ యొక్క సరుకు రవాణా ఏ విధంగా ఉంది అంటే సరుకు రవాణా లాజిస్టిక్స్ ఏ విధంగా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా రోల్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సో సప్లై చైన్ నిర్వహణ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది వీటి గురించి. అదేవిధంగా డిజైన్ అండ్ డెవలప్మెంట్. సో డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సప్లై చైన్ నెట్వర్క్. ఓకేనా? సో డిజైన్ ఏ విధంగా సప్లై చైన్ అంటే సప్లై యొక్క చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ నిర్వహణ అంటే సప్లై చైన్ నిర్వహణ, వాటి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, డిజైన్. ఓకేనా? అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సప్లై చైన్ నెట్వర్క్స్. సో ఎన్ని అంటే సప్లై చైన్లో నిర్వహణ నెట్వర్క్లు ఎన్ని రకాలు ఉన్నాయి. సో వీటి గురించి మీకు ఫస్ట్ యూనిట్లో మాత్రం వస్తుంది మా. ఓకేనా? ఫస్ట్ యూనిట్లో వస్తుంది. నెక్స్ట్ లాజిస్టిక్స్. సో లాజిస్టిక్స్ అంటే ఫస్ట్ యూనిట్లో మీకు రెండు వస్తాయి, లాజిస్టిక్స్ వస్తుంది, సప్లై చైన్ మేనేజ్మెంట్ వస్తుంది. మళ్ళీ సెకండ్ యూనిట్లో వచ్చే కొంచెం ఏమొస్తుంది, ఓన్లీ లాజిస్టిక్ కాన్సెప్ట్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో వచ్చి సప్లై చైన్ మేనేజ్మెంట్ మాత్రం వస్తుంది. సో లాజిస్టిక్స్ చూద్దాం. సరుకు రవాణా దీంట్లో ఏంటంటే కస్టమర్ సెలెక్షన్ అంటే వినియోగదారుని యొక్క ఎంపిక ఏ విధంగా ఉంటుంది. సరుకు రవాణా అనేది ఎంపికదారుని యొక్క వినియోగదారుని యొక్క ఎంపిక ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా ప్రాసెస్ అంటే ప్రక్రియ, ఈ యొక్క వినియోగదారుని ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రక్రియను గురించి మనం తెలుసుకుంటాం. అదేవిధంగా కస్టమర్ సర్వీసెస్ అండ్ కస్టమర్ రిటెన్షన్. కస్టమర్ సర్వీసెస్ అంటే వినియోగదారుని సేవలు, వినియోగదారుని సేవకు సంబంధించింది. అంటే వినియోగదారులు వినియోగదారుని యొక్క వినియోగదారునికి ఏ విధంగా సేవలు అందించగలుగుతుంది ఈ యొక్క సరుకు రవాణా. నెక్స్ట్ అదేవిధంగా కస్టమర్ రిటెన్షన్ అంటే వినియోగదారులో ఆ యొక్క సరుకు రవాణా అనేది పట్టుని నిలుపుకోవడానికి ఏ విధంగా కృషి చేస్తుంది, అదొకటి. నెక్స్ట్ వచ్చి రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే సంబంధిత నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తాం. అదే ఇంటిగ్రేటింగ్ లాజిస్టిక్స్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే వినియోగదారుని యొక్క సంబంధ నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనేటువంటివి ఈ మొత్తం లాజిస్టిక్స్లో వస్తాయి, అంటే సరుకు రవాణాలో వస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా సప్లై చైన్ మేనేజ్మెంట్. సప్లై చైన్ మేనేజ్మెంట్లో మనకి మేనేజింగ్ అండ్ ఎస్టిమేటింగ్ సప్లై చైన్ డిమాండ్. ఓకేనా? సో ఈ యొక్క సప్లై చైన్ నిర్వహణ అనేది ఏ విధంగా నిర్వహణ చేస్తారు, ఏ విధంగా అంచనా వేస్తారు, వాటి యొక్క డిమాండ్. సప్లై అనేది యాక్చువల్గా మన మార్కెట్ని బట్టి సప్లై అనేది ఉంటుందమ్మా. ఆ మార్కెట్ని బట్టి మనకి పంపిణీ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ఓకేనా? ఆ మార్కెట్ని బట్టి, మార్కెట్లో ఉన్నటువంటి కన్జ్యూమర్ బిహేవియర్ని బట్టే మనకి సప్లై అనేది జరుగుతుంది. సో అది కూడా మనకి సో అది కన్జ్యూమర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ పరిస్థితుల్ని అంచనా వేసి మనం వాటిని ఆధారంగా మనం ఆ వస్తువుల్ని సరుకు అనేది రవాణా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్. సో ఇక్కడ డిమాండ్ని అంచనా వేయడంలో ఫోర్కాస్టింగ్ అంటే మదింపు చేయడంలో, ఫోర్కాస్టింగ్ అంటే
ముందుగా ఉన్నది ఇప్పుడు మనం అంచనా వేయడం. సో ఏ విధంగా అంచనా వేసేటువంటి పద్ధతులు, టెక్నిక్స్. సో మార్కెట్ విషయంలో అయితే ఏముంది, వినియోగదారుని విషయంలో అయితే ఏముంది, అదేవిధంగా ధరల విషయంలో ఇట్లా మనకి రకరకాలుగా ఉన్న అన్ని అంశాలు అనేటివి దీంట్లో ఉంటాయి. ప్రైస్ పరంగా, అదేవిధంగా క్వాలిటీ పరంగా, అదేవిధంగా కన్జ్యూమర్ బిహేవియర్. సో వినియోగదారుని యొక్క ప్రవర్తన అనేది దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది మనకి సరుకు రవాణా, సరుకు అనేది. అదేవిధంగా మార్కెట్లో ఉన్నటువంటి ట్రెండ్స్. సో డిమాండ్ అండ్ సప్లై ట్రెండ్స్. సో డిమాండ్ హెవీగా ఉన్నది అనుకోండి, డిమాండ్ హెవీగా ఉంటే సప్లై తక్కువ ఉంటుంది. సో ఫలితంగా ఏమవుతుంది, ప్రైస్ కూడా పెరిగిపోతుంది. సో డిమాండ్ ఎక్కువ ఉంటే ప్రైస్ ఎక్కువ, డిమాండ్ తక్కువ ఉంటే ఏమవుతుందా, ఇప్పుడు ఆ వస్తువుకి సరుకుకి డిమాండ్ తక్కువగా ఉంది, సరుకు డిమాండ్ తక్కువగా ఉంది అంటే ధర ఏమవుతుంది, పెరుగుతుందా? రేట్ తగ్గిపోతుంది సార్. అంతే. తగ్గిపోతుంది సార్. ఆ, ఎందుకు మనకు డిమాండ్ తగ్గింది అంటే కారణం సప్లై. ఒకసారి ఎక్కువగా మ్యాసివ్ సప్లై ఆఫ్ గూడ్స్ అనేది ఉంటుంది, ఓకేనా, అంటే ఎక్కువగా సప్లై అనేది ఎక్కువ ఉంటుంది. తత్ఫలితంగా ఏమవుతుంది అంటే ఆ మొత్తం సరుకు అనేది ఎక్కువ డంప్ అయినప్పుడు, మార్కెట్లోకి డంప్ అయినప్పుడు, సప్లై హెవీ అయిపోయినప్పుడు డిమాండ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో డిమాండ్ చాలా ఎక్కువ తగ్గి ప్రైజెస్ కూడా ఏమవుతాయంటే ఫాల్ డౌన్ అయిపోతాయి. సో ప్రైజెస్ కూడా ఫాల్ డౌన్ అయ్యి టోటల్గా ఏమవుతుంది అంటే మార్కెట్లో ప్రైజెస్ అనేది కొలాప్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇది హెవీ సప్లై ఉన్నప్పుడు. హెవీ డిమాండ్ ఉన్నప్పుడు ఏముందంటే సప్లై తక్కువ ఉంటుంది. ఎందుకంటే సప్లై తక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ రైజ్ అవుతుంది. సో డిమాండ్ రైజ్ అయితే ప్రైజెస్ కూడా ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్లో ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ అంటారు, అంటే నేచురల్గా స్కేర్సిటీ అనేది ఉంటుంది, ఆర్టిఫిషియల్గా స్కేర్సిటీ ఉంటుంది. అంటే కృత్రిమంగా ఏర్పడేటువంటి కొరత, కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్గా మనుషులు క్రియేట్ చేసేట్టు ఉంటారు కదా, బ్లాక్ మార్కెటర్స్ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ అనేది సృష్టించాలి అని అంటే మీరు సృష్టిస్తారు, అది ఆర్టిఫిషియల్ కృత్రిమమైనటువంటి డిమాండ్. ఇంకా నేచురల్గా అంటే ఎప్పుడు డిమాండ్ ఏర్పడుతుంది అంటే సరుకు వాస్తవంగా సహజంగా సరుకు సప్లై తగ్గినప్పుడు, అంటే పంటలు తగ్గినప్పుడు సప్లై తగ్గిపోతుంది. సప్లై తగ్గిందంటే డిమాండ్ హెవీగా పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే ధరలు కూడా ఎక్కువ పెరుగుతాయి. సో కాబట్టి వీటన్నిటినీ మనం మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేయడానికి ఈ యొక్క సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అంచనా వేసేటువంటి పద్ధతులు చాలా అవసరం. అదేవిధంగా సప్లయర్ నెట్వర్క్స్. సో సప్లై చేసేదానికి నెట్వర్క్స్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా స్కిల్స్ టు మేనేజ్ ఎస్సిఎం. సో దీనికి ఏ నైపుణ్యాలు కావాలి ఈ యొక్క సప్లై చైన్ మేనేజ్మెంట్ను నిర్వహించడానికి. అదేవిధంగా రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఎస్సిఎం, అంటే ప్రస్తుత కాలంలో సప్లై చైన్ నిర్వహణలో ఏ విధంగా ట్రెండ్స్ అంటే ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వీటి గురించి మొత్తం మనకి సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టంలో వస్తుంది. ఓకేనమ్మా. సో కాబట్టి మీకు ఓవరాల్గా ఈ ఈ ఇది మీకు సిలబస్సు. మీకు నేను తర్వాత క్లాస్లో మీకు ఇది షేర్ చేస్తాను. మీకు నెక్స్ట్ క్లాస్ నుంచి కంప్లీట్గా కొంచెం ఇన్డెప్త్గా మనం నేర్చుకున్నాం అసలు లాజిస్టిక్స్ అంటే ఏంటి, సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, సరుకు రవాణాకి సరుకు సప్లైకి పంపిణీ అంటే సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి. ఎందుకంటే బికాస్ దట్ లాజిస్టిక్ ఈజ్ ఏ కమర్షియల్ యాక్టివిటీ. ఓకేనా, కమర్షియల్ యాక్టివిటీ, వాణిజ్య కార్యకలాపం లాజిస్టిక్స్ అనేది. సో లాజిస్టిక్స్ ఈజ్ ఏ కమర్షియల్ యాక్టివిటీ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ టు కస్టమర్స్. అంటే సరుకు ఇది ఒక వాణిజ్య కార్యకలాపం. లాజిస్టిక్స్ అనేది సరుకు రవాణా అనేది ఒక వాణిజ్య కార్యకలాపము. సో ఇది ఎందుకు అంటే సరుకుని వినియోగదారులకి రవాణా చేసేటువంటి విధానాన్ని లాజిస్టిక్స్ అంటారు. అంటే సరుకు రవాణా పద్ధతి, సరుకు రవాణా అని అంటారు, అంటే లాజిస్టిక్స్.
ఇది లాజిస్టిక్స్ అనేది మనకి డిఫరెంట్, దీనికి ఒక స్ట్రక్చర్ కూడా ఉంటుంది. నిర్మాణం ఎలా ఉంటుంది అంటే నిర్మాణం ఎలా ఉంటుంది ఈ లాజిస్టిక్స్, సరుకు రవాణా చేయాలంటే నిర్మాణం ఎలా ఉండాలి, వీటికి సంబంధించినటువంటి నెట్వర్క్స్ ఏ విధంగా ఉంటాయి. సో ఇట్లా మనకి ఆ, చూస్తాం ఈ సరుకు రవాణా పద్ధతి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా సరుకుని సప్లై చేసేటువంటి నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనేది మనం తర్వాత క్లాసులో చూద్దాం. ఇంకెవరైనా రిమైనింగ్ దీనికి సంబంధించి ఎవరైనా కాన్సెప్ట్ చెప్పచ్చు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇక్కడ చెప్పచ్చు. ఏమ్మా సైలెంట్ అయిపోయారు? ఏమ్మా ఏం సైలెంట్ అయిపోయారు? ఏమ్మా మీకు ఎవరికి ఐడియా లేదా ఈ సరుకు రవాణా పద్ధతి పైన? ఏమ్మా? నో సార్. ఓకే, మనం తెలుసుకున్నాంలే. ఎందుకంటే లాజిస్టిక్స్ అనేటివి అంటే సరుకు రవాణా అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది, దీని యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. ఏమి ఇబ్బంది ఏం లేదు. సో చాలా మంచి సబ్జెక్ట్ ఇది. మనం సాధ్యమైనంత వరకు ఇంకా బాగా దీనిపైన మంచి పట్టు సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? అన్ని సబ్జెక్ట్స్ లాగానే ఇది కూడా మనకి చాలా ఎన్లైటెన్ సబ్జెక్ట్ ఇది. నాట్ ఓన్లీ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి రేపు మీకు ఇంకోటి తెలుసో తెలీదో, ఇప్పుడు ఏం చదువుతోందంటే ఓవరాల్గా లాజిస్టిక్స్ సెక్టార్లో ఎలా ఉంటుందంటే చాలా వ్యాస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి, కెరీర్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి ఇందులో. సో మనమే ఒక లాజిస్టిక్స్ కంపెనీ పెట్టి ఎస్టాబ్లిష్ చేసి మనమే సరుకు రవాణా చేస్తే కూడా అంటే ఈ సరుకు రవాణా చేయడం వల్ల కూడా మనకి మంచి స్కోప్ ఉన్నటువంటి ఏరియా. దీంట్లో కూడా కెరీర్ బాగుంటుంది, ఆపర్చునిటీస్ కూడా దీంట్లో కూడా బాగుంటాయి. ఓకేనా? నాట్ ఓన్లీ ఇవన్నీ రెగ్యులర్ బేసిస్, బట్ ఇవన్నీ కొన్ని న్యూ బేస్. ఇవన్నీ లాజిస్టిక్స్ సెక్టార్లో మనకి నెంబర్ 1 ప్లేస్లో ఉంది మన ఇండియా. ఎందుకంటే సరుకు రవాణా విషయంలో షిప్మెంట్ అంటారు చూడండి. ఇప్పుడు మీకు ఆన్లైన్ జరుగుతుంది ఆన్లైన్ షాపింగ్స్ చేసినప్పుడు మీకు షిప్మెంట్స్ అంటారు, అవే లాజిస్టిక్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ షాపింగ్స్ వాళ్ళు ఉంటారు కదా, ఆ సైట్స్. ఇప్పుడు అమెజాన్ అనుకోండి, అమెజాన్ వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది లాజిస్టిక్స్తో వాళ్ళు టైఅప్ అవుతారు, ఒప్పందం చేసుకొని సరుకును అనేది రవాణా చేస్తూ ఉంటారు. అంతే కదా హేమంత్? అంతే సార్. సరుకు అనేది రవాణా చేస్తారు. మనం చూడండి, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ని ఇప్పుడు ఇప్పుడు బుక్ చేశారు అంటే, ఇప్పుడు పర్చేజ్ చేశారంటే రేపటికి అంటే ఒక 3-4 డేస్లో, వితిన్ 2-3 డేస్లో మనకి డెలివరీ అనేది వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈ విధంగా మనకి కెరీర్ ఆపర్చునిటీస్ ఇంకా అప్కమింగ్ జనరేషన్స్లో ఇటు లాజిస్టిక్స్ సెక్టార్లో కానీ ఇటు సప్లై చైన్ మేనేజ్మెంట్ సెక్టార్లో కానీ మనకు మంచి అవకాశాలు అనేవి రైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి అలాంటి వాటిల్లో కూడా మనం కెరీర్ని లీడ్ చేయొచ్చు. సో కొంచెం కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించే వాళ్ళకి కొంచెం క్రియేటివిటీ ఉంటే ఇలాంటి సెక్టార్స్లోకి మనం వెళ్ళొచ్చు ఇన్ ఫ్యూచర్. సో మనకి ఫ్యూచర్లో కావచ్చు, మేబీ ఫ్యూచర్లో అయితే ఇది మనకి మంచి డెవలపింగ్ సెక్టార్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు డెవలప్ అయిపోయింది, మనకి ఇప్పుడు బాగా గ్రోన్ అవుతున్నటువంటి సెక్టార్లో కూడా లాజిస్టిక్స్. ఓకేనా? ఇట్స్ లైక్ కమర్షియల్ యాక్టివిటీ. ఇది మన కామర్స్ సంబంధించింది లాజిస్టిక్స్. ఓకేనా? మన రవాణా అని చెప్పాము కదా, ఆ రవాణానే ఇది లాజిస్టిక్స్. రవాణా ఏం చేస్తుంది? సరుకును రవాణా చేస్తుంది ఉత్పత్తిదారుల నుంచి వినియోగ కేంద్రాలకి, అంటే కన్జ్యూమర్స్కి. సో ఇట్స్ లైక్ ద ట్రాన్స్ఫరింగ్, ఏమంటారంటే ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు కన్జ్యూమర్స్. ఇట్స్ కాల్డ్ లాజిస్టిక్స్. సో అది ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మనం ఇది నేర్చుకోవాలన్నా
ఇది నేర్చుకుంటేనే మనకి మీకు కూడా కొంచెం థింకింగ్ అనేది బ్రాడన్ అవుతుంది. సో బ్రాడన్ అయినప్పుడు మీకు తెలుస్తాయి ఏంటి ఇది ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో అవకాశాలు ఎలా ఉంటాయి, మనకేదైనా ఇది ఏబుల్లా ఆర్ నాట్ ఏబుల్లా, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్, ఈజ్ ఇట్ ఫిట్ ఆర్ నాట్, సో ఇది మనకు సరిపోతుందా సరిపోదా అనేది మనమే క్లాసిఫై మనమే అనలైజ్ చేయాలి, మనమే ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. సో చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ యూజ్ఫుల్ టు అస్. చాలా బాగుంటుంది. ఓకేనమ్మా, ఇది అర్థమైందా జస్ట్ బ్రీఫ్లీ? ఏమ్మా ఏమ్మా సైలెంట్ అయిపోయారు? 1 or 2 రెస్పాండ్ అవుతున్నారు, మిగతా వాళ్ళు అసలే ఉలుకు లేదు పలుకు లేదు. యాక్టివ్ వాయిస్ ఉండాలి ఎప్పుడు, చాలా ప్రోయాక్టివ్గా వాయిస్ అనేది రావాలి. అక్కడ మెసేజ్లు పెట్టడం కాదు, ఇక్కడ చెప్పాలి అడిగిన దానికి. మా మమత అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి మీరు మా ప్రౌలిక కార్తీక్ అండ్ గణేష్ గురునాథ్ మీకు చెప్పాల్సిన అవసరంలా, పేర్లు పెట్టి పిలవాల్సిన అవసరంలా, ఆటోమేటిక్గా రావాలి. నో డౌట్ సార్. సో కాబట్టి సిలబస్ మీరు రాసుకోండి నేను మళ్ళీ లేటర్ మీ క్లాస్లో నేను మీకు పోస్ట్ చేస్తాను. సిలబస్ రాసుకోండి. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం దీని గురించి డిస్కస్ చేద్దాం, ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి. ఓకేనా? ఓకే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.